తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన చైతన్ రెడ్డి బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో 2018 నుండి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ గ్రాడ్యుయేట్ చేశారు. ఆమె యూపీఎస్సీ ప్రయాణ ప్రారంభానికి ముందు ఆమె ప్రముఖ టెక్ సంస్థలు క్వాల్కామ్ మరియు ఎన్విడియాలో 2.5 ఇక 2.5 సంవత్సరాల పాటు వృత్తిపరమైన అనుభవాన్ని పొందారు. చేతన తన ఐచ్ఛిక అంశంగా సోషియాలజీ ఎంచుకున్నారు. ఇక విజన్ ఏఐఎస్ లో ఐఏఎస్ లో తరగతి గది విద్యార్థిని. ఆమె విజయం ఆమె అచంచలమైన అంకిత భావం, వ్యూహాత్మక సంసిద్ధత మరియు ప్రజాసేవ పట్ల లోతైన నిబద్ధతకు నిదర్శనం. ఈ సెమినార్ లో ఆమె మాట్లాడుతూ తన 4 ప్రయత్నాల ప్రయాణంలో స్థిరత్వం, స్వీయ క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి విజన్ ఐఏఎస్ యొక్క సౌత్ రీజియన్ బ్రాంచ్ హెడ్ శ్రీకృష్ణ సింగ్ అధ్యక్షతన వహించారు. చేతన్ రెడ్డి సాధించిన విజయానికి మేము గర్వపడుతున్నాము. తమ విద్యార్థులలో పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రేష్టత మరియు సంకల్పాన్ని ఆమె సూచించింది. ఆమె ప్రయాణం ఆశావాహ సివిల్ సర్వెంట్లకు ప్రేరణగా నిలుస్తోందని శ్రీ సింగ్ అన్నారు. ఈ సెమినార్ లో ప్రభావవంతమైన సంసిద్ధత, వ్యూహాలు, సమాధానాలు రాసే పద్ధతులు మరియు మానసిక ఆరోగ్యం గురించి పరిజ్ఞానం గురించి వెల్లడించారు. జిఎస్ ఫౌండేషన్ కోర్స్ మరియు అంతకు మించిన అంశాలు చేరిన విద్యార్థులకు విలువైన మార్గదర్శకత్వాన్ని అందించారు. What I'm studying is actually useful for the exam. So I'm a native of Hyderabad, BTech in Electronics and Communication Engineering from BITS Hyderabad. And after that I had worked for one. And in both these attempts I was unable to clear mains. So at that point I was feeling very low. And now in this third attempt, where I secured a rank of 346. And I was allotted the Indian Trade Service. Post that I have given one more attempt in 2024, which is this attempt journey. As you can see, there are a lot of ups and downs in this journey, and so this is the agenda for today. So I will try as fast as possible so that there is more time for your questions. The first thing I want to talk about is what I believe has been the most. This is what has helped me across stages to improve my performance and get it right. Then I'm going to do a little bit of deep dive into films, games, interview. Maybe we will చాలా సపోర్టివ్ అండి. సో మా పేరెంట్స్ ఇద్దరు కూడా డాక్టర్స్. సో ఆ సర్వీస్ అండ్ ఒక క్వాలిటీ వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. అండ్ ఆ ప్రిపరేషన్లో కూడా దో ఐ హ్యావ్ ఫేస్ టు ఫెయిల్యూర్స్ అండ్ సెట్ బ్యాక్స్, ఎప్పుడు కూడా మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. నన్ను ఎప్పుడు కూడా డిస్కరేజ్ ఎప్పుడు చేయలేదు. దట్ నీ ఎఫర్ట్ పెట్టు, రిజల్ట్ చూద్దాము అనేసి ఎప్పుడు అలా ఉండేవాళ్ళు. సో ఆ మోటివేషన్తోనే నేను చదవగలిగాను. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ దేర్ సపోర్ట్. ఈ స్థాయిలో ఉన్నానంటే డెఫినెట్లీ మా పేరెంట్స్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే పర్టికులర్లీ నేను చెప్పినట్టు మెయిన్స్లో చాలా వీక్ ఉండే, నేను ఫస్ట్ 2 అటెంప్ట్స్లో, ఆప్షనల్లో కూడా వీక్ ఉండే. అండ్ ఇక్కడ బేసికలీ నాకు హెల్ప్ అయింది ఏంటంటే అనాలిసిస్ సీయింగ్ నా క్వశ్చన్ పేపర్స్ చూడడము, నా ఆన్సర్స్ చూడడము, టాపర్స్ ఆన్సర్స్ చూడడము, వాళ్ళలా రాస్తున్నారు, నేను రాస్తున్నాను. ఈ కంపారిజన్ ప్రాసెస్ వల్ల నేను చేసే తప్పులు నాకే అర్థమయ్యాయి. అండ్ ఆ తప్పులని నేను కరెక్ట్ చేసుకోవడానికి చాలా ఎఫర్ట్ పెట్టాను. సో ఐ థింక్ దట్ ఈస్ ద కీ టు సక్సెస్ ఇన్ ది ఎగ్జామ్. మిస్టేక్స్ అందరూ చేస్తారు, బట్ దోస్ హూ కెన్ ఐడెంటిఫై ద మిస్టేక్స్ అండ్ కరెక్ట్ దెమ్, దే విల్ డెఫినెట్లీ సక్సీడ్ అండి. ఇంటర్వ్యూలో వీళ్ళ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ ఏవైతే ఉండేనో అవి నేను చదివేదాన్ని అండి. బికాజ్ ఇంటర్వ్యూకి ఎక్కువ టైం లేదు నాకు ప్రిపరేషన్కి. సో వీళ్ళ కంటెంట్ కొంచెం కన్సైజ్ ఫామ్లో ఉండేది. సో దాన్ని నేను క్విక్ రివిజన్ కోసము యూజ్ చేసేదాన్ని. అండ్ దట్స్ హౌ ఇట్ హెల్ప్ మీ ఇన్ ది ఇంటర్వ్యూ. నా పేరు చేతన. నేను హైదరాబాద్లో నేను నివసిస్తాను. సో నేను నా స్కూలింగ్ అంతా కూడా హైదరాబాద్ నుంచే చేశానండి. ఆ తర్వాత బిట్స్ హైదరాబాద్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత ఒక 1 year నేను ఒక కంపెనీలో పనిచేశాను, సెమీకండక్టర్ కంపెనీలో. ఆ తర్వాత ఈ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో నాకు ఫస్ట్ 2 అటెంప్ట్స్లో నేను మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. బట్ ఆ అటెంప్ట్స్లో చేసిన మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకుని థర్డ్ అటెంప్ట్లో 346 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అలొకేట్ చేశారు నాకు. మళ్ళీ 2024లో ఒక అటెంప్ట్ ఇచ్చాను, అందులో నాకు 110 ర్యాంక్ వచ్చిందండి. సో ఇది నా జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ 6 years అండ్ 4 attempts.
సో విజన్ ఐఏఎస్ యొక్క మెటీరియల్ నేను ప్రతి స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్ నాకు యూస్ఫుల్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో వీళ్ళ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్, మాక్ టెస్ట్స్ వీటిని నేను యూజ్ చేసేదాన్ని. మెయిన్స్లో కూడా కరెంట్ అఫైర్స్ ప్లస్ వీళ్ళ అభ్యాస్ టెస్ట్ సిరీస్ అన్నది నా ప్రిపరేషన్ని ఒక స్ట్రీమ్ లైన్ వేలో చేయడానికి చాలా హెల్ప్ అయింది. అండ్ వాళ్ళు టెస్ట్ సిరీస్లో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కూడా నేను సీరియస్గా తీసుకుని వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేయడము ఇలా చేయగలిగాను. సో దీనివల్ల నా ఇనిషియల్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నుంచి లెసన్స్ నేర్చుకుని ఐ కుడ్ కరెక్ట్ ఇట్ అండ్ గెట్ అ గుడ్ ర్యాంక్. ఇంటర్వ్యూ స్టేజ్లో కూడా నేను వీళ్ళ కరెంట్ అఫైర్స్ అవి చదివేదాన్ని, విచ్ హ్యాస్ హెల్ప్ మీ. సో డెఫినెట్లీ విజన్ ఐఎస్ మెటీరియల్ అండ్ మాక్ టెస్ట్ వర్ సంథింగ్ ఐ ఫౌండ్ హెల్ప్ఫుల్ ఇన్ మై జర్నీ. సో సివిల్ సర్వీసెస్లో రావడం అన్నది నా చైల్డ్హుడ్ డ్రీమ్ అండి. సో ఇప్పుడు ఫైనలీ ఇక్కడ వచ్చిన తర్వాత మై మెయిన్ అజెండా ఇస్ దట్ విచ్ ఎవర్ పోస్ట్ ఐ గెట్, ఏదొచ్చినా కూడా అందులో ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. దట్ చిన్న చిన్న చేంజెస్ చేస్తూ నాకున్న పోస్ట్లో ట్రైంగ్ టు మేక్ స్మాల్ చేంజెస్, మేక్ స్మాల్ చేంజెస్ అండ్ క్రియేట్ అ డిఫరెన్స్ అండి. సో దట్ ఈస్ బేసికలీ మై గోల్ అండ్ అంబిషన్. సో నేను చెప్పేది ఒకటే అండి, అంటే ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. లైక్ మన గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కడెక్కడ ఏం తప్పులు చేస్తున్నాము, ఆ తప్పులను మనం ఎలా సరిదిద్దుకోవాలి, ఇది మనకి డెఫినెట్లీ టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. కానీ బియాండ్ దట్ మనం సొంతగా కూడా అనలైజ్ చేయాలి, అప్పుడే మనం వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని అప్లై చేయగలం. సో ఈ సెల్ఫ్ అవేర్నెస్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. సో అది కనుక మనకి ఉంటే డెఫినెట్లీ ఈ ఎగ్జామ్లో వీ క్యాన్ డూ వెల్ అని నా ఒపీనియన్.